సో విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే టీడీఎస్ అంటాం కదా. యాక్చువల్లీ విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో టీడీఎస్ అంటారు. టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాం, అంతే కదా. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాం. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అంటారు. ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటారు? టీడీఎస్ అంటారు. మామూలుగా విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు, ఎస్ఏపి టెర్మినాలజీలో టీడీఎస్ అంటారు. సో ఈ టీడీఎస్ కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఉంది, ఇది మొత్తం చదువు. మీకు తెలుసు ఆల్రెడీ టీడీఎస్ గురించి నేను చెప్పాను, మీకు 1 by 1 చెప్పాను. సో ఇది టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అంటాం. రెజ్యూమ్ లో టీడీఎస్ పెట్టకండి, టీడీఎస్ అనేది అసలు యాడ్ చేయకూడదు యాక్చువల్గా అయితే. ఓన్లీ ఇండియన్ ప్రాజెక్ట్స్ కి మాత్రమే టీడీఎస్ ఉంటుంది నాగరాజ్. ఓన్లీ ఇండియన్ ప్రాజెక్ట్స్ కి మాత్రమే టీడీఎస్ ఉంటుంది. నేను ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తాను, తర్వాత చదవండి, మీరు క్యాచ్ చేస్తారు ఈజీగా. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఈసీసీ అంతా వచ్చు కాబట్టి S/4HANA ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా టీడీఎస్ ఎక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది? జిఎస్టీ ఎక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది? జిఎస్టీ అనేది ఇన్వాయిస్ పోస్టింగ్ చేసే టైంలో క్యాలిక్యులేట్ అవుతుంది. జిఎస్టీ ఇన్వాయిస్ పోస్టింగ్. టీడీఎస్ అనేది ఎక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది? టీడీఎస్ క్యాలిక్యులేషన్ పేమెంట్ పోస్టింగ్ లో క్యాలిక్యులేట్ అవుతుంది, గుర్తుపెట్టుకో నారాజ్. జిఎస్టీ ఇన్వాయిస్ పోస్టింగ్ చేసే టైంలో క్యాలిక్యులేట్ అవుతుంది జిఎస్టీ అనేది. టీడీఎస్ అనేది పేమెంట్ చేసేటప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్. ఓకే సార్, తెలుసు కదా? ఓకేనా? ఓకే సార్. నీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే చూడు నారాజ్, రెంట్ నోట్ చేయి. రెంట్ 10,000 లేదంటే 1 lakh వేసుకో. రెంట్ 1 lakh. టీడీఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నాను. రెంట్ 1 lakh. ఇన్పుట్ జిఎస్టీ ప్లస్ అవుతుంది, యాక్చువల్గా యాడ్ చేస్తారు. అది ఇన్పుట్ జిఎస్టీ ఏమవుతుంది? యాక్చువల్గా యాడ్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ 1 lakh యాడ్ అవుతుంది. సారీ, ఇన్పుట్ జిఎస్టీ అంటే ఎగ్జాంపుల్ 12% అనుకుందాం. అంటే ఎంత? 12,000. ఓకేనా? ఇది యాడ్ చేసామనుకోండి. ఓకే, ఇన్పుట్ జిఎస్టీ ఫస్ట్ లో అక్కడ ప్లస్ పెట్టండి, 12,000 తర్వాత ప్లస్ ఇవ్వండి. ఇన్పుట్ జిఎస్టీ తర్వాత లాస్ట్ టీడీఎస్ టీడీఎస్ -10,000. టీడీఎస్ -10,000 టోటల్ ఎంత? 1,02,000.
అది ఓకేనా నాగరాజ్, క్లియర్ కదా? టీడీఎస్ అనేది యాక్చువల్గా ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు నాగరాజ్. ఓకే సార్. యాక్చువల్గా మనం జిఎస్టీ చేసిన తర్వాత టీడీఎస్ చేయాలనుకుంటాం. జిఎస్టీ చేసిన తర్వాత టీడీఎస్ చేయాలనుకుంటున్నాను. సరే యాక్చువల్గా జిఎస్టీ చేసిన తర్వాత టీడీఎస్ చేయాలి. సరే ఒక పని చేద్దాం, చేసేద్దాం లేదు తర్వాత సంగతి చూద్దాము. బట్ వే క్యాలిక్యులేషన్ అనేది ఎలా ఉంటుందో చూడు ఒకసారి, అది ప్రాసెస్. ఓకేనా? తర్వాత పోస్టింగ్ చేద్దాం లేండి సార్. ఇప్పుడు టీడీఎస్ చేసి తర్వాత జిఎస్టీ అయిపోయిన తర్వాత పోస్టింగ్ చేస్తే సరిపోతుంది కదా లాస్ట్ లో. జిఎస్టీ అయిపోయిన తర్వాత టీడీఎస్ పోస్టింగ్ కూడా ఒకటి చేస్తే ఓన్లీ కస్టమరే కదా తీసుకునేది, అంతే కదా? సరే వెళ్ళండి. ఎస్పీఆర్ఓ ఐఎంజీ financial accounting global settings. Financial accounting global settings. Withholding tax. Withholding tax. Extend withholding tax. Basic settings. Slow. Check withholding tax countries. Check withholding tax countries. పొజిషన్కి వెళ్ళి ఇండియా తీసుకో. ఇండియాకి ఇక్కడ డబుల్ ఉంది చూసావా, RRC డ్రాప్ నుంచి ఐఎన్ సెలెక్ట్ చేయను కదా, ఐఎన్ సెలెక్ట్ చేసి వెయిట్ ఐఎన్కి ఐఎన్ ఉంది, ఐఎన్కి తర్వాత ఐఎన్ ఉండాలి ఒక చోట, అది కాదు లాస్ట్ చూడు ఐఎన్ ఇలా ఉండాలి, ఇట్లా లేకపోతే మార్చుకోవాలి తప్పదు. ఐఎన్ అంటే హోల్డింగ్ ట్యాక్స్ ఇండియా. ఓకేనా? నెక్స్ట్ గో బ్యాక్. ఒకవేళ ఇట్లా లేదనుకో ఏం చేయాలి, న్యూ ఎంట్రీలోకి వెళ్ళి యాడ్ చేసుకుంటాం. ఇట్లా లేదనుకో ఏం చేస్తాం, న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. ఎగ్జాంపుల్ న్యూ ఎంట్రీకి వెళ్ళి సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఐఎన్ ఇండియా అని ఇచ్చేస్తాం అంతే, ఇంకేం లేదు. లేకపోతే ఆల్రెడీ ఉంది కాబట్టి అవసరం లేదు, లేకపోతే ఐఎన్ ఇచ్చి సేవ్ చేయాలి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీ. ఐఎన్ కంటిన్యూ. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ కాదు, వెయిట్ ఒకసారి బ్యాక్ వెళ్ళినా రాజ్. ఐఎమ్ సారీ, చూడు ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్లా కనిపించాలి ఇవన్నీ కూడా. వీటిలో ఏమేమి ఉన్నాయి, A 194C ఉంది, 194A లేదు, 194C 194D ఉందా, లేదు. వీళ్ళు ఏమి క్రియేట్ చేయాలి, S/4HANA కదా. ఒక నిమిషం, 1 minute.
నాగరాజ్ సో పని చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. వీటిలో ఏం లేదు, చూద్దాం విద్దాం. $194 ఉందా? వెయిట్ 194A ఉందా? 194A ఉంది, అవసరం లేదు. 194C ఉంది, అవసరం లేదు. చూసాను ఆల్రెడీ. 194D ఉంది, అవసరం లేదు. వెయిట్ 194H ఉంది, 1941 కూడా ఉంది. ఓకే, టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 3 6 7 8 ఉన్నాయా? ఓకే, సరిపోతుంది, అలా ఉంచేయండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్షన్ కిందకు వస్తాయి యాక్చువల్గా అయితే. ఓకేనా? నెక్స్ట్, డిఫైన్ బిజినెస్ ప్లేస్. బిజినెస్ ప్లేస్ అంటే మీనింగ్ ఏంటి? గవర్నమెంట్ ఆఫీస్, నియరెస్ట్ గవర్నమెంట్ ఆఫీస్ అని అర్థం. బిజినెస్ ప్లేస్ అంటే నియరెస్ట్ గవర్నమెంట్ ఆఫీస్ అని అర్థం. అది బాక్కెళ్ళి నాగరాజ్. ఇక్కడ అసెట్లోకి వెళ్ళి నాగరాజ్, నేను చెప్తాను. బేసిక్ సెట్టింగ్స్ తర్వాత ఇండియా ఉంది చూడండి. ఇండియాలో డిఫైన్ బిజినెస్ ప్లేస్ ఎగ్జిక్యూట్ చేయి. ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. బిజినెస్ ప్లేస్ కూడా మీ కంపెనీ కూడా తీసుకుందాము. ఎట్లయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. బిజినెస్ ప్లేస్ అని రాయండి, డిస్క్రిప్షన్ ఇచ్చేసి మీ కంపెనీ కోడ్. తర్వాత చూడండి, మున్సిపల్ ట్యాక్స్ నంబర్ ఉంది. అంటే ఏమేమి వాళ్ళకి యాక్చువల్గా జిఎస్టీ నెంబర్ ఇస్తారు. మున్సిపల్ ట్యాక్స్ నంబర్ అంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి, బట్ అదేం లేదు. తర్వాత చూడండి, రైట్ క్లిక్ తర్వాత ఒక డాట్ ఒక పైన రైట్ ఏరోకి ఉంది చూసారా పైన, రైట్. దాని తర్వాత ఏముంది చూడండి, అది అడ్రస్ ఇవ్వాలి. యాక్చువల్గా క్లిక్ చేయండి. అడ్రస్ ఇవ్వండి. అవన్నీ అవసరం లేదు, ఇండియా ఇవ్వండి. కంట్రీ ఐఎన్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇచ్చారా? సేవ్ చేయండి. నెక్స్ట్ SM30 టేబుల్ నేమ్ చెప్తాను చూడండి. J_1 BB RANCV మళ్ళీ చెప్తాను చూడండి. J_1 BB డబుల్ బి అండి, వి కాదండి, BB. అలా ఫస్ట్ నుంచి చూడండి. J_1 BB RANCV
V for victory. J underscore BB RAN CV. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ అక్కడ మెయింటైన్ ఉండదు, ఎడిట్ ఉంటుంది. S/4HANA ఎడిట్ ఉంటుంది, ఎడిట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా, ఇది టేబుల్ లెవెల్లో కూడా ఈ అడ్రస్ అనేది మనం మెయింటైన్ చేయాలి. టేబుల్ లెవెల్లో అడ్రస్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంతకు ముందు అడ్రస్ సింబల్ పైన క్లిక్ చేశారు కదా, పైన ఇంకొక ఆప్షన్ చూడండి పైన, అలాగే అది అడ్రస్ క్లిక్ చేయండి. ఇండియా ఇవన్నీ ఉన్నాయా లేవో చూసుకోవాలి. కంటిన్యూ చేయండి, ఇంకేం అవసరం లేదు. పైన ఏమైతే ఇంతకు ముందు కాన్ఫిగరేషన్ లో ఏమైతే ఇచ్చామో అవన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ అసైన్ ఫ్యాక్టరీ క్యాలెండర్ టు బిజినెస్ ప్లేస్. అసైన్ ఫ్యాక్టరీ క్యాలెండర్ టు బిజినెస్ ప్లేస్ అంటే ఏంటి? ఎవరి కంపెనీ ఫాలోయింగ్ ది వన్ క్యాలెండర్ అంటే ఏంటి? హాలిడేస్. ఓకే, చూడండి, అసైన్ ఫ్యాక్టరీ క్యాలెండర్ టు బిజినెస్ ప్లేస్. సో ఇది యాక్చువల్గా ఏంటి, మామూలుగా హాలిడేస్ అనమాట. హెచ్ఆర్ ప్రిపేర్ చేస్తారు, హెచ్ఆర్ చేస్తారు. ఇది ఎగ్జిక్యూట్ చేయండి. హెచ్ఆర్ అనే వాళ్ళు డిజైన్ చేస్తారు ఫ్యాక్టరీ క్యాలెండర్ అనేది. న్యూమెట్రికల్ అండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. బిజినెస్ ప్లేస్ ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కూడా మీ బిజినెస్ ప్లేస్ కదా, ఇవ్వండి. ఫ్యాక్టరీ క్యాలెండర్ దగ్గర ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. జీరో 1 తీసుకోండి. స్టాండర్డ్ 01 ఇస్ ద స్టాండర్డ్.
ఓకేనా? అక్కడ సేవ్ ఒక్క నిమిషం. ఇక్కడ రైట్ సైడ్ కొంచెం రైట్కి వెళ్ళండి, రైట్ మూవ్ చేయండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ డే బిఫోర్ ఉంటుంది, తీసుకోండి. డే బిఫోర్ తీసుకోవాలి. డే బిఫోర్ అంటే ఎవ్రీ మంత్ 7th బిఫోర్ వీ వాంట్ టు పే ది ట్యాక్స్ అని అర్థం అండి. డే బిఫోర్ అంటే ఎవ్రీ మంత్ 7th బిఫోర్ వీ వాంట్ టు పే ట్యాక్స్. ఓకేనా? డే బిఫోర్. సేవ్. ఇక్కడ డ్రాప్ డౌన్ -1 ఎందుకు వచ్చింది అక్కడ? సేవ్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఓకేనా? డిఫైన్ డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇక్కడ 2 types ఆఫ్ ది ట్యాక్సెస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎందువల్ల? వెళ్ళండి, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. డిఫైన్ క్యాలిక్యులేషన్ లోకి వెళ్ళాలి. క్యాలిక్యులేషన్, డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇక్కడ మనం అయ్యింది ఇవ్వండి 2 types ఆఫ్ ది. చూడండి ఇక్కడ ఏం చేస్తాము, టీడీఎస్ క్యాలిక్యులేషన్ పర్పస్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో టీడీఎస్ ఇన్వాయిస్ పోస్టింగ్ అప్పుడు ఒక టీడీఎస్ క్యాలిక్యులేట్ అవ్వాలి ఇన్వాయిస్ అప్పుడు, తర్వాత పేమెంట్ పోస్టింగ్ అప్పుడు కూడా టీడీఎస్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. సో టీడీఎస్ క్యాలిక్యులేషన్ పర్పస్ ఇన్వాయిస్ చేసే టైంలో ఒకటి అంటే అదే, అలాగే పోస్టింగ్ చేసే టైంలో కూడా క్యాలిక్యులేట్ అవ్వాలి. దాని పర్పస్ మనం క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. టీడీఎస్ ఏమి ఇద్దాము? ఎగ్జాంపుల్ V1. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇన్కమింగ్ పోస్టింగ్, నెట్ అమౌంట్ దగ్గర నెట్ అమౌంట్ తీసేసుకుంటున్నాము డైరెక్ట్ గా. చూడండి యాక్చువల్గా మనం టీడీఎస్ నెట్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ అవ్వాలంటే నెట్ అమౌంట్ తీసుకోవచ్చు, గ్రాస్ అమౌంట్ అయితే గ్రాస్ అమౌంట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. నెట్ అమౌంట్ అంటే నెట్ అమౌంట్ తీసుకుంటాం, గ్రాస్ అయితే గ్రాస్ తీసుకుంటాం. ఓకేనా? క్లియరా? మీకు నెట్ అమౌంట్ కి గ్రాస్ అమౌంట్ కి డిఫరెన్సెస్ తెలుసా? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, తర్వాత చూసుకోండి నాగరాజ్. ఓకేనా? తర్వాత కింద చూడండి, తర్వాత తీసుకోండి. అది తర్వాత ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ నెట్ అమౌంట్ తీసుకున్నాము, అవన్నీ అలా ఉంచేయండి. కింద డౌన్కి వెళ్ళండి. ఇవేమీ మార్చాల్సిన అవసరం లేదు, యాసిడ్ ఉంచేయండి. ఓకే, V1 ఇచ్చాం. నెక్స్ట్ V1 ఇచ్చాం కదా, సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. V1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. 9.1 ఇస్తారా? 9.1 కాదు నారాజ్, వెయిట్ ఇచ్చేసాం. వెయిట్ 9.1 కాదు, A1 ఇవ్వండి. సేవ్ అండ్ బ్యాక్. బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్.
ఇన్వెంటరీకి వెళ్ళండి. పేమెంట్ పోస్టింగ్ ఏపీ తీసుకోండి. ఏపీ పేమెంట్ పోస్టింగ్ టైప్ అని టైప్ చేయండి. పేమెంట్ పోస్టింగ్ టైప్ అలా కాదు, ఇన్కమింగ్ పేమెంటా? ఓకే, సేవ్ అండ్ బ్యాక్. ఇక్కడ వరకు ఇలా ఉంది కదా. నెక్స్ట్ ఇంకా ఈసీసీలో చేసినట్టు వస్తుంది. నెక్స్ట్ ఎనీవే చూడండి, కంప్లీటెడ్, సేవ్ కదా. నెక్స్ట్ చూడండి, బ్యాక్ వెళ్ళండి. విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేయాలి. విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్కి వెళ్ళండి. డిఫైన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఏమిద్దాం ఇక్కడ? ఏమిద్దాము? విఐ ఇవ్వండి. విఐ ఓకే తీసుకుంది కదా. క్రిందకి వెళ్ళా, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ కూడా విఐ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ట్యాక్స్ కోడ్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. విఐ కదా. ట్యాక్స్ కోడ్ విఐ. విఐ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? విఐ ఏమన్నా ఉంది అక్కడ మనం క్రియేట్ చేస్తుంది ఏమన్నా? అది ఇవ్వాలి. అది మందేనా? ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ చూడు, విత్హోల్డింగ్ ట్యాక్స్ కీ అని చూసారా పైన? అక్కడ డ్రాప్ డౌన్ చేసి 1990 అక్కడ ఏమని చూడండి, ట్యాక్స్ సెక్షన్స్ ఉంటాయి చూడండి. 19941 తీసుకోండి. 1941 రెంట్ అని ఉంది కదా, తీసుకోండి. రెంట్ ఇవ్వండి. పోస్టింగ్ ఇండికేటర్ 1. విత్హోల్డింగ్ ట్యాక్స్ రేట్ అక్కడ వస్తుంది 10% ఇవ్వండి. A1 అంటే ఏంటో గుర్తుందా? A1 అంటే మనం ఫస్ట్ లో ఇచ్చాం కదా, అది ఎంటర్ చేయండి నాగరాజ్. ఎగ్జాంపుల్ 10% అంటే మీనింగ్ ఏంటి? రెంట్ వాల్యూ 20,000 అనుకుందాం. ఓకే, ట్యాక్స్ ఎంత పే చేస్తారు? 10%. తర్వాత ఇంకేమన్నా ఇక్కడ? ఇక్కడ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏమైనా ఉందా చూడండి. ప్రాసెసింగ్ చూడండి, పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ అన్నాడు కదా. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి యాక్చువల్గా?
ట్యాక్స్ పైన ఏమన్నా ఎగ్జామ్షన్ ఉందనుకోండి, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఇస్తాము, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? నాట్ రిక్వైర్డ్. సేవ్ చేయండి. బాక్కెళ్ళండి నాగరాజ్. ఇది మనం క్రియేట్ చేస్తాం. ఇది మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ నెక్స్ట్ చెక్ రిసిపెంట్ టైప్ అని ఉంది చూడండి. సో ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి నాగరాజ్, ఇక్కడ వేరే చోట బేసిక్ సెట్టింగ్స్ లోనే చెక్ రిసిపెంట్ టైప్ అని ఉంటుంది. బేసిక్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడండి. విత్హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్స్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. చెక్ రిసిపెంట్ టైప్. ఇక్కడ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ A1 అవుట్ ఇచ్చాం కదా మనం, A1 ఇవ్వండి. రిసిపెంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ CO ఓపెన్ చేయండి, CO ఇవ్వండి. రిసిపెంట్ టైప్ CO. కంపెనీ టెక్స్ట్ దగ్గర కంపెనీ. ఇంకోటి ఏంటి క్రియేట్ చేస్తాం? ఏపీనా? ఇప్పుడు ఏపీ క్రియేట్ చేస్తాం కదా, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఏపీ కదా, ఏపీ కదా మనం క్రియేట్ చేస్తుంది. అది తీసుకోలేదు సార్, A2 ఇచ్చినాం. ఏపీ ఇచ్చామా? ఇవ్వండి. A2 ఇచ్చామా? ఏపీ ఇస్తే తీసుకోవాలి సార్. A2 ఇవ్వండి. A2 CO అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు. రిసిపెంట్ టైప్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. నేను జస్ట్ CO అని ఇస్తున్నాను, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇవ్వండి. కంపెనీ సేవ్ చేయండి. రిసిపెంట్ టైప్ అంటే ఏంటో మీకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఇది చదవండి, మీ తర్వాత చదవండి నాగరాజ్. రిసిపెంట్ టైప్. నెక్స్ట్ మెయింటైన్ ట్యాక్స్ కోడ్ డ్యూ డేట్. మెయింటైన్ ట్యాక్స్ కోడ్ డ్యూ డేట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. IN 941I మనం ట్యాక్స్ కి సంబంధించి తీసుకున్నాం కదా, 194I. నెక్స్ట్ CO రెసిపెంట్ టైప్ ఏంటి? CO. డేస్ 99 అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ అనేది till 7th ఎవ్రీ మంత్ till 17 అనుకున్నాం కదా, దాని పర్పస్ అన్నమాట. సేవ్ చేయండి. అంటే ఆల్రెడీ ఉంది, సిస్టంలో ఉంది, ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ వెళ్ళండి. CO ఉందా?
పని చేయండి, బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఎస్ అనండి, ఎస్ అనండి, బ్యాక్ వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి ఐఎన్ తీసుకోండి. ఇక్కడ సిఓ అనేది వేరే వాళ్ళు ఎవరో చేశారు ఆల్రెడీ, నాట్ రిక్వైర్డ్. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఐన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. ఈసీసీ ఫార్మేట్ లో చేసినా కూడా అవుతుంది నాగరాజ్. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ లెవెల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, కంపెనీ కోడ్కి వెళ్ళాలి. పైన ఉంటుంది చూడండి. అదే అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. వెళ్ళారు కదా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఏమన్నా అంతే తీసుకోండి. రెస్పిన్ టైప్ ఇవ్వండి. రెస్పిన్ టైప్ ఏంటి, సిఓ కదా, సిఓ. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ క్లిక్ చేయకపోతే ఏమవుతుంది, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టీడీఎస్ అనేది పిక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ అనేది సెలెక్ట్ చేసుకోకపోతే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టీడీఎస్ అనేది పిక్ అవ్వదు. నెక్స్ట్ రెస్పిన్ టైప్ సిఓ ఇచ్చాం కదా. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆబ్లిగేటెడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. టూ దగ్గర 01/0/04 2000 సారీ 01/04/999 01/04/99 ఇచ్చాను. 3 9s ఇవ్వండి, అంటే ఇంకా అన్లిమిటెడ్ అనమాట. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇంకేం తీసుకోవట్లేదు మనం. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ నంబర్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ దీని ఏమంటారు, ట్యాన్ నెంబర్ అంటారు. ట్యాన్ నెంబర్ TAN TAN 1 2 3 4 5 అట్లా ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సో ఇదేంటిది, గవర్నమెంట్ ఒక పాన్ నెంబర్ ట్యాన్ నెంబర్ ఇస్తుంది. అది గవర్నమెంట్ ఒక ట్యాన్ నెంబర్ ఇస్తుంది, ఆ నెంబర్ అనేది తీసుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. కంపెనీ కోడ్ సెకండ్ A2నా, సిఓ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ 99 ఇవ్వాలి. 299 299 ఇచ్చారు, 4 9s ఇవ్వాలి. ఇంతకుముందు కూడా అలా ఇచ్చారా. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రీవియస్ స్టెప్కి వెళ్ళండి. సేవ్ చేయండి, సేవ్ అండ్ బ్యాక్. బ్యాక్ వెళ్ళండి. సో A1 A2 వీటిని అసైన్ చేస్తాం కంపెనీ కోడ్కి. నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్.
పొజిషన్ యాక్టివేట్ చేయి, తెలుసు కదా, టిక్ మార్క్ సెలెక్ట్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. సేవ్. కంటిన్యూ. మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్. బేసిక్ సెట్టింగ్స్ లో ఉంటుంది చూడండి నారాజ్. ఇండియా బేసిక్ సెట్టింగ్స్. ఇక్కడే మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్. ఇండియా తర్వాత అక్కడ కాదు, ఇండియా తర్వాత బేసిక్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇంకా బ్యాక్ వెళ్ళు, పైన అది కూడా ఇండియా తర్వాత బేసిక్ సెట్టింగ్స్ ఉందా? ఇండియాలో కనిపించలేదు. ఓపెన్ చేయండి నారాజ్, కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోండి. లాజిస్టిక్ జనరల్ ఫస్ట్ నుంచి చూద్దాం. లాజిస్టిక్ జనరల్, ట్యాక్స్ ఆన్ గూడ్స్ మూమెంట్స్. లాజిస్టిక్ జనరల్ చూడండి. లాజిస్టిక్ జనరల్ ఎక్కడ ఉంది? ఇక్కడ లాజిస్టిక్ జనరల్, ట్యాక్స్ ఆన్ గూడ్స్ మూమెంట్స్. గూడ్స్ మూమెంట్, బేసిక్ సెట్టింగ్స్, మెయింటైన్ కంపెనీ కోడ్ సెట్టింగ్స్. సో ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా ఎంఎంఓలు చేస్తారండి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కాన్ఫిగరేషన్. ఓకేనా? రియల్ టైం ప్రాజెక్ట్లో ఎవరు చేస్తారు? ఎంఎంఓలు చేస్తారు. నివెంట్రీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది ఎంఎంఓలు చేయాలి, మనం కాదు చేసేది. ఇంకేం అవసరం లేదు నారా, సేవ్ చేసేయండి. కంపెనీ కోడ్ ఇచ్చి సేవ్ చేయండి, అవేమి ఇవ్వకండి మీరు. ఓకే, నెక్స్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. రెంట్ పెయిడ్ జిఎల్ అకౌంట్. FS00 ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోకి వెళ్ళిన రాజ్. FS00 ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అంతే. కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నేను చెప్తాను. రెంట్ అకౌంట్ ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి, ట్యాక్స్ కేటగిరీ స్టార్ సింబల్ తీసుకోవాలి. కంట్రోల్ డేటాకి వెళ్ళు, ట్యాక్స్ కేటగిరీ స్టార్ సింబల్ తీసుకోవాలి. ఆల్ ట్యాక్సెస్ అలౌడ్. తర్వాత చూడండి, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ ఆల్సో కూడా తీసుకోవాలి. అంటే ట్యాక్స్ లేకుండా కూడా జిఎల్ ని పోస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ G001 తర్వాత చూడండి కింద, వెయిట్ ఇంకా కింద తీసుకున్నారా?
కాస్ట్ ఎలిమెంట్ ఇంకా డౌన్లో ఉంటుంది చూడండి. కాస్ట్ ఎలిమెంట్ అనేది మ్యాండేటరీ, తీసుకోకుండా జిఎల్ క్రియేట్ అవ్వదు మనకి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G004 తీసుకోవాలి. G004 ఇది ఓకే. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. సేవ్ చేయండి. వన్ మినిట్ వెయిట్ చేయండి నారాజ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ టీడీఎస్ కూడా క్రియేట్ చేద్దాం. ట్యాక్స్ పేయబుల్ గ్రూప్ చూడండి ముందు. ట్యాక్స్ పేయబుల్ OBD4 లో జిఎల్ గ్రూప్ ఉంది చూడండి నారాజ్. యాక్చువల్ గా లైబిలిటీలో కూడా తీసుకోవచ్చు, బట్ ప్రాజెక్ట్ లో ఏంటంటే మనం డైరెక్ట్ గా అదే తీసుకుంటే బెటర్ కదా, బ్యాలెన్స్ షీట్ కి యాడ్ అవ్వాలి. సారీ 150000 ఇవ్వండి, వెళ్ళండి. బ్యాలెన్స్ షీట్ కరెక్టే. ట్యాక్స్ పేయబుల్ 1941 టీడీఎస్ అకౌంట్ 1941 టీడీఎస్ అకౌంట్ అని ఇవ్వండి. లాంగ్ టెక్స్ట్ లో ట్యాక్స్ పేయబుల్ కూడా ఇవ్వండి. రెంట్ కి ఇదండి 1941 40 1 కూడా కాదు, ఐ వస్తుంది యాక్చువల్ గా. టీడీఎస్ అకౌంట్ control data, short key 001, create bank interest G001 and save. Next, define account determination for withholding tax. OBWW ECC లో చేసాం సేమ్.
OBWW. కండిషన్ లాస్ట్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. వెయిట్ నారాజ్ వెయిట్. లాస్ట్ 2 సెలెక్ట్. విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. పోస్టింగ్ కి పైన క్లిక్ చేయాలి. ఎస్. వెయిట్ ఇక్కడ కూడా పోస్టింగ్ కీ పైన మళ్ళీ క్లిక్ చేయి. అకౌంట్స్ పైన క్లిక్ చేయి. ఇక్కడ ఇవ్వాలి. ఏమి ఇచ్చాము? A1 అయినా క్రియేట్ చేస్తుంది మనం. నెక్స్ట్ తర్వాత కూడా A1 టీడీఎస్ అకౌంట్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. తర్వాత A2 టీడీఎస్ జస్ట్ నో క్రియేట్ చేస్తాం కదా. A2 సేమ్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, సేవ్ చేయండి. నెక్స్ట్ బీపీ క్రియేట్ చేస్తున్నాం. బీపీ నారాజ్ 1 minute వెయిట్ చేయండి. నారాజ్ బీపీ మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం. 1 minute పని చేయి. కస్టమర్ తీసుకుంటాం కదా సార్ బీపీ. అది కాదు, వెయిట్ చేయండి. 1 minute చెప్తారు. ఒకసారి ఒక పని చేయండి. డిఫైన్ విత్ SPROకి వెళ్ళండి. SPRO IMG financial accounting new, financial accounting global settings, withholding tax, extend withholding tax, extend withholding tax, calculation, withholding tax codes, define withholding tax code, IN వాళ్ళ డాడీకి అది ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అంటే కిమో పెట్టారు కదా, కిమో పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వామిటింగ్స్ అంత ప్రాబ్లం ఉన్నాయి. సండే వెళ్తున్నా, కార్ తీసుకెళ్ళి తీసుకురావాలంట. అది సంగతి. సండే రోజు వెళ్తాను, సండే వెళ్ళి తీసుకొస్తాను. A1 పైన డబుల్ క్లిక్ చేయండి నాగరాజ్. ఇక్కడ కింద కూడా A1 ఇవ్వాలి కదా మనం. A1 ఇవ్వాలి కదా నాగరాజ్. ఎడిట్లోకి వెళ్ళు. ఎడిట్లోకి వెళ్ళు, పైన పెన్సిల్ సింబల్ అని చూడు, డబుల్ క్లిక్ చేయి. ఎడిట్ అవ్వట్లేదా? అప్పుడు చేయి.
A1 దగ్గర అక్కడ కింద కూడా A1 ఇవ్వాలి మనం, ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా అయితే. సరే డబుల్ క్లిక్ చేయ దానిపైన. నీకు ఎడిట్ ఆప్షన్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఇంకోటి ఇక్కడ పర్సంటేజ్ కూడా 100 తీసుకోవాలి, మనం తీసుకోలేదు. ఎడిట్ అవుతుందని చూడు, ట్రై చేయి. అక్కడ పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ 100 ఇవ్వు. ఇక్కడ సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళినారు, సెలెక్ట్ చేసి ఆ లైన్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయి. చేంజ్ టెక్స్ట్ చేంజ్ అవ్వట్లేదు. ఎడిట్ ఆప్షన్ రావట్లేదు మనకి. ఓ పని చేయి, బ్యాక్ వెళ్ళి న్యూ సెషన్ తీసుకుని SM12కి వెళ్ళి లాగ్ డేటా ఉందా రిమూవ్ చేయి నారాజ్. దానిపైన డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలి. Financial accounting, withholding tax, calculation, withholding tax code, define withholding tax code, execute చేయి. ఓపెన్ చేయి, డబుల్ క్లిక్ చేయి, చాలు డబుల్ క్లిక్ చేయి దానిపైన. మై గాడ్, ఇక్కడ ట్యాక్స్ కోడ్ ఓపెన్ అవ్వట్లేదు, ఎట్లా చేయాలి ఇక్కడ? సరే ఇక్కడ 100% ఫస్ట్ 100 ఇచ్చి సేవ్ చేయి. ఫస్ట్ సేవ్ చేయి. ఓ పని చేద్దాం నారాజ్, A1 కాపీ యాజ్ అను, కాపీ యాజ్ V1 దగ్గర కూడా A1 ఇచ్చే. సేవ్ చేయి, ఎంటర్ సేవ్. సేవ్ చేయి. ఏం కాదు, బట్ అదే చేంజ్ చేసినట్టు యాక్చువల్గా, అంటే దాని బదులు ఇంక ఇది పిక్ అవుతుంది. చూద్దాం, ఏదైనా వస్తే ఇంక మళ్ళీ ఇక్కడ చూసుకోవడం, చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాం? A2 ఇచ్చాం కదా, A2 ఓపెన్ చేయి. ఎక్కడ ఉంది? A2 ఇక్కడ క్రియేట్ చేయలేదు సార్ ట్యాక్స్ కోడ్. కాదునారా, ఇంకోటి క్రియేట్ చేసాం కదా, ఉంటుంది చూడు, ఉంటుంది ఎక్కడే ఉంటుంది చూడు. డిఫైన్ ట్యాక్స్ కోడ్ లోనే కదా సార్? డిఫైన్ ట్యాక్స్ కోడ్ కాదునారా, సరే బ్యాక్ వెళ్ళి చెప్తాను. అసెట్లోకి వెళ్ళు, విత్హోల్డింగ్ ట్యాక్స్ కూడా ఇంకోటి క్రియేట్ చేసి ఇక్కడే ఉంటుంది చూడు. A2 పొజిషన్కి వెళ్ళి A2 ఇక్కడ వేయలేదు సార్ ట్యాక్స్ కోడ్, ఓన్లీ A1 వేసి మనం క్లోజ్ చేసినాం అంతే. A2 చేయలేదు, అంటే A2 చేసినాం కానీ దీంట్లో వేయలేదు, డిఫైన్ చేయలేదు దీంట్లో ట్యాక్స్ కోడ్ లో. చేయాలి కదా, చేయలేదు సార్. ఒకటే నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళలేదు మనం. సరే నారాజ్, పొజిషన్కి వెళ్ళి చూడు నారాజ్, ఉందో లేదో చూసినాం సార్. లేదు. చూసావా? ఇంకోసారి ట్రై చేయి. VP క్రియేట్ చేస్తామా ఇంకోటి ఏమైనా? VP పొజిషన్కి వెళ్ళి VP ఇదేనా? డబుల్ క్లిక్ చేయి దానిపైన. VP ఇది మనం చేసిందేనా? సరే సార్ సెకండ్ చేయలేదు సార్, A2 క్రియేట్ చేసినా కానీ దాన్ని చేయలేదు అసలు మనం. సరే పని చేయి, VP క్రియేట్ చేయవుతున్నా రాజ్.
బీపీ క్రియేట్ చేసి సేవ్ చేయొద్దు. ఇక్కడ ఎంటర్ చేయకు, జస్ట్ పిహెచ్ అడ్రస్ వరకు ఇచ్చిన తర్వాత నాకు చెప్పు ఒకసారి. పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేద్దాం డైరెక్ట్ గా. సప్లయర్ తీసుకున్నా కస్టమర్ తీసుకోరా సార్? సప్లయర్ తీసుకోవాలి. సప్లయర్ కైనా కట్ అవుతుంది కదా టీడీఎస్. రెంట్ పే చేసాడంటే ఏంటి అర్థం, మీనింగ్ ఏంటి? తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి నారాజ్. ఇక్కడ ఇచ్చేద్దాము. ఎక్కడంటే వెయిట్ ఇక్కడే ఉంటుంది చూడు నాగరాజ్ ఒకసారి. వెండర్ కంట్రోల్ స్పెసిఫిక్ అని చూడు ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ వన్ అక్కడే రైట్ సైడ్ ట్యాబ్స్ పైన ట్యాబ్స్. వెండర్ కంట్రీ స్పెసిఫిక్ ఈ అని చూసావా రైట్ సైడ్, అక్కడ క్లిక్ చేయి. పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాలి యాక్చువల్. ఇక్కడ పాన్ అని ఉందా, పిఏఎన్ పాన్. ఇంకా డౌన్కి వెళ్ళు. ఇక్కడ లేదా, ట్యాక్స్ టైప్ అన్నాడు. నెక్స్ట్ వన్ చూడు ఇంకా నెక్స్ట్ వన్ వెండర్ ట్యాక్స్ డేటాలో చూడు. లాస్ట్ లో పాన్ కార్డ్ నంబర్ ఉందా? లేదా, ఉంటది చూడు. నెక్స్ట్ వన్ రైట్ సైడ్కి వెళ్ళి చూడు. ఇంకా టూ అని చూసారా, వెండర్ కంట్రీ స్పెసిఫిక్ ఈహెచ్ 2 అని ఉంది, అక్కడ చూడు. లేదా, అక్కడ కాదు నారాజ్, లాస్ట్ లో ఉంటుంది. ట్యాబ్ ఏంటంటే వెండర్ ట్యాక్స్ డేట్ ఇక్కడే ఉంటుంది. కంపెనీ కోడ్ డాటాకి వెళ్ళిన తర్వాత ఉంటుంది అనుకుంటా సార్. అది కరస్పాండెంట్ ఉంటుంది. అప్పుడు మనం ఈసీసీలో అక్కడే ఇచ్చినాం. మరి లేదు, S4 హనాలో ఫస్ట్ లోనే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. సరే వెళ్ళు, కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళు. సేవ్ చేయొద్దు.
యాక్చువల్గా అది సేవ్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. వెండర్ కంట్రీ అక్కడ చూడు, వెండర్ అక్కడ కాదు, వెండర్ కంట్రీ అని చూసావా నాగరాజ్? స్పెసిఫిక్ ఈచ్ అని చూసావా? రైట్ సైడ్ ట్యాబ్స్ అక్కడ ఉంటుంది చూడు. ఇచ్చి ఇక్కడ లాస్ట్ లో వస్తుంది, ఇక్కడ లాస్ట్ లో పాన్ నంబర్ అని వస్తుంది. ఇంకా డౌన్కి వెళ్ళు. డౌన్ అంటే అది అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, అది ఆ ట్యాబ్ డౌన్కి వెళ్ళి, కంప్లీట్ డౌన్కి వెళ్ళు. లేదా సరే, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయి, తర్వాత ఇక్కడే చూద్దాం. ఇక్కడే ఉంటుంది, సేవ్ చేసిన తర్వాత వస్తుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం, ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అన్ని ఇచ్చేసారా? సేవ్ చేయి. ఇప్పుడు వెళ్ళి ఒకసారి ఇక్కడ వెండర్ ట్యాక్స్ లోకి వెళ్ళు. లాస్ట్ వన్, అది కాదు, లాస్ట్ వన్, దాని తర్వాత వెండర్ కంట్రీ స్పెసిఫిక్ అని ఉంది, అక్కడ చూడు. డౌన్కి వెళ్ళి నాగరాజ్, రైట్ సైడ్ డౌన్ చేయాలి, అది కాదు, ఇట్లా ఎక్కడ ఉంటుంది నాగరాజ్. నారాజ్ కంపెనీ కోడ్ డేటా పైన క్లిక్ చేయి. జనరల్ డేటాకి వెళ్ళు, జనరల్ డేటా, పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయి. పెన్సిల్ సింబల్, ఎడిట్లోకి వెళ్ళు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏం చేయాలంటే నాగరాజ్, ఇక్కడ ఉంటుంది చూడు, ఇప్పుడు వెళ్ళు. ఆ ట్యాక్స్ కోడ్ ఎక్కడ ఉంది? వెండర్ ట్యాక్స్ డేటాలోకి వెళ్ళు నాగరాజ్. వెండర్ ట్యాక్స్ డేటా ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళు, ఇక్కడే అనుకుంటా, డౌన్కి వెళ్ళి, ఇప్పుడు కనిపిస్తుంది, వెళ్ళు. పాన్ ఉందా? పిఏఎన్ పాన్, అక్కడ పాన్ ఇవ్వాలి. సేవ్ చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళాలి. పాన్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చే, ఇంతకుముందు కనిపించలేదు, చూసావా? ఇంకోటి కూడా ఇద్దాం మనం. విత్ హోల్డింగ్ ట్యాక్స్, వెండర్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ లోకి వెళ్ళు. వెండర్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, వెండర్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, కంపెనీ కోడ్ డేటాలో వెండర్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ మనం ఏం క్రియేట్ చేసాము? విపి 1, ఇంకోటి ఏంటి, A1 A2 సెలెక్ట్ చేసామా? రెండు ఇవ్వు. ఇక్కడేమి ఇవ్వాలి? విపి ఫస్ట్ V1 క్రియేట్ చేసామా? దానికి ఇక్కడ కూడా రెండు అదే ఇవ్వండి, A1 A2. ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆర్ఈసి టైప్ దగ్గర సిఓ ఏదో వచ్చాము, అది ఇవ్వాలి. సిఓ ఇవ్వండి, సేవ్ చేయండి. ఎంటర్ ఇన్ ఐఎన్ A2 డస్ నాట్ ఎగ్జిస్ట్ అంట. A2 తీసేసి విపి ఇవ్వండి. విపి తీసుకోవాలి, ఇక్కడ విపి 1 చెప్తాను. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. మనము ఇంకోటి ఏదో క్రియేట్ చేస్తామన్నారు, అది ఇక్కడ
ఒకటేదో చిన్న మిస్టేక్ అయినట్టుంది. సరే ఈ సెషన్ ఇలా ఉంచండి. ఒక న్యూ సెషన్ FB60కి వెళ్ళి నాగరాజ్. FB60 కంపెనీ కోడ్ చూడు ఫస్ట్. $1 lakh వాల్యూ. ఎక్కడికి వెళ్ళారు మీరు? FB60 ఏనా? వెండర్ సేమ్ వెండర్ తీసుకో. డేట్ కరెక్టివ్ నారాజ్, ఏమైంది? పైన కూడా ఒకటే డేట్ ఇవ్వాలి కదా, 6 కింద కూడా 16 ఇవ్వాలి కదా. $1 lakh అమౌంట్. రెంట్ అకౌంట్ 1 lakh. కాస్ట్ సెంటర్. వెయిట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయి. ఎంటర్ చేసి విత్ హోల్డింగ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయి. ఎంటర్ చేయి. పైన విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చూడు, అక్కడ దానిపైన క్లిక్ చేయి. ఇక్కడ ట్యాక్స్ కోడ్ పిక్ అయింది A1. ఇంకోటి ఏదో మనం కంపెనీ కోడ్కి అసైన్ చేసినట్టు లేము. ఇంకోటి ఉంది కదా, VP కూడా రావాలి. ఓకే, ఎనీవే సిమ్యులేట్ చేయి నారా, సిమ్యులేట్ చేయి. కంటిన్యూ చేయి. ట్యాక్స్ పిక్ అయింది కదా, కరెక్ట్ వచ్చింది నాగరాజ్. 1 lakh పైన 10% అనుకున్నాం కదా, అది వెయిట్ చూస్తాను. 1 lakh అనేది రెంట్ అకౌంట్, ఓకేనా? కరెక్ట్. ఇన్వాయిస్ వాల్యూ 90,000. 90,000 పైన 10% అయినా మనం ఇచ్చింది నాగరాజ్. 10% ఇచ్చాం కదా. సిమ్యులేట్ పోస్ట్. అదే A2 కు క్లీన్ కోడ్ చేయలేదు సార్, అందుకే A2 రాలేదు, ఒకటే వచ్చింది. సరే పోస్ట్ చేయి, ఏం కదా తర్వాత చూద్దాం. పోస్ట్ చేయి నాగరాజ్. చేసేసావా పోస్ట్? ఓ మై గాడ్. అంటే అది తర్వాత వస్తుంది, చూద్దాంలే. అంటే వేరే దానికి పనికి వస్తుంది. ఈ F-53కి వెళ్ళి క్లియర్ చేసేది 90,000 క్లియర్ చేయాలి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు.
పోస్టెడా కంప్లీటెడ్. తర్వాత ఇంకా చేయాలంటే టీడీఎస్ పోస్టింగ్ కూడా ఉంటున్నారు సపరేట్, అది యాక్చువల్గా టీడీఎస్ పోస్టింగ్ కూడా చేయొచ్చు, ఇంకా ఉంటుంది ఇదే. క్లియర్ నాగరాజ్, అర్థమైంది అట్లీస్ట్? అర్థమైంది సార్. కాకపోతే దాంట్లో మనం ఈసీసీలో కొన్ని ఎక్కువ తీసుకున్నాం, దీంట్లో ఒకటే తీసుకున్నాం. ట్యాక్స్ కోడ్ ఎక్కువ ఇష్టం, T1 T2 అది మళ్ళీ అవి TW అట్లా క్రియేట్ చేసినాం సార్. అవి ట్యాక్స్ కోడ్, ట్యాక్స్ పేమెంట్, అవును. ఇన్వాయిస్ టైప్. రేపు జిఎస్టీ చేద్దాం. ఓకే సార్, బై.